సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్ అనౌన్స్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడు అసలు రిజల్ట్తో సంబంధం లేకుండా అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సినిమాలకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తూ షాక్ ఇస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయిన రవితేజ మూవీ ఈగల్కి కూడా సీక్వెల్ రాబోతోంది. అయితే అసలు ఇప్పటి సీక్వెల్ అనౌన్స్ చేసిన సినిమాల్లో సెట్స్ మీదకి వచ్చేదెన్ని, సైడ్ అయిపోయేదెన్ని? ఒకప్పుడు కంటెంట్ ఉంటేనే సీక్వెల్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాంటెడ్లీ సినిమాకి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. సినిమా హిట్ అయితే ఓకే, మరి హిట్ అవ్వని సినిమాలకు సీక్వెల్ అనౌన్స్ చేసినా అది సెట్స్ మీదకి వెళ్తుందా అంటే డౌటే అంటున్నారు జనాలు. లేటెస్ట్ గా రవితేజ ఈగల్ మూవీకి సీక్వెల్ గా ఈగల్ యుద్ధకాండ అనౌన్స్ చేశారు. మరి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, అదీ కాక మిక్స్డ్ టాకే తెచ్చుకుంది కాబట్టి సీక్వెల్ చేస్తారా అంటే డౌటే అంటున్నారు ఆడియన్స్. అయితే ఈ లిస్ట్ లో హనుమాన్ లేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. 50 కోట్ల బడ్జెట్ కి 250 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. స్టార్ హీరోల సినిమాలన్నీ 2 పార్ట్లుగా తెరకెక్కుతున్నవే. ఫస్ట్ నుంచి ప్లానింగ్ లేకపోయినా సినిమా స్పాన్ చూసి వస్తున్న క్రేజ్ చూసి స్ప్లిట్ చేసి మరి 2 పార్ట్లుగా సినిమాలు చేస్తున్నారు. అలా ఎన్టీఆర్ కూడా 2 పార్ట్లుగానే దేవరాని షూట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న దేవరా మూవీ గ్రాండియర్ కి, స్టోరీ టెల్లింగ్ కి ఒక్క పార్ట్ లో చూపించడం సరిపోదని 2 పార్ట్లుగా ఈ కథను చెప్పాలని డిసైడ్ అయినట్లు అనౌన్స్ చేశారు కొరటాల. అయితే ఈ 2 పార్ట్లు ప్యారలల్ గానే తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ క్రేజీ కాంబినేషన్ లో మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ కూడా సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఫస్ట్ పార్ట్ తో అద్దిరిపోయే మ్యాసివ్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెట్స్ మీదకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా పుష్పరాజ్ని ఒక్క సినిమాలో చూపించడం కష్టమని 2 పార్ట్లుగానే సినిమాలు చేస్తున్నారు. పుష్పగా జస్ట్ శాంపుల్ చూపించిన బన్నీ సెకండ్ పార్ట్ లో ఏ రేంజ్ లో రూల్ చేస్తాడో చూపించడానికి రెడీ అవుతోంది టీం. పుష్ప రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసిన టీం అదే స్పీడ్ లో వెంటనే పార్ట్ 2 ని కూడా తెరకెక్కిస్తోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతోంది. అసలు సీక్వెల్ ఛాన్స్ లేని సినిమాలకు వెతికి మరీ సీక్వెల్ స్టోరీ యాడ్ చేసి మరీ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. అలా ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు పనిగట్టుకొని మరీ సీక్వెల్ చేస్తున్నారు. సీనియర్ హీరో బాలయ్య కూడా సీక్వెల్ మూవీతో రాబోతున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో 2021లో వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఘోరా క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు బాలకృష్ణ. అయితే అఖండ క్లైమాక్స్ లో క్లియర్ గా హింట్ ఇవ్వకపోయినా ఈ సినిమా హిట్ అయ్యేసరికి అఖండ 2 డిమాండ్ ఎక్కువైంది. దాంతో త్వరలోనే అఖండ 2 ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. రామ్ 2 సినిమాలు సీక్వెల్ గా రాబోతున్నాయి. కెరీర్ స్లో డౌన్ అయినప్పుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు స్కోప్ తీసుకుని మరీ డబుల్ ఇస్మార్ట్ షూట్ చేస్తున్నారు రామ్, పూరి. ఈ సినిమాతో పాటు బోయపాటితో చేసిన స్కంద సినిమాకి కూడా సీక్వెల్ ఉందంటూ సినిమా చివర్లోనే హింట్ ఇచ్చింది టీం. అయితే స్కంద ఫ్లాప్ అవ్వటంతో ఇక ఆ సినిమా ఊసే ఎత్తటం లేదు టీం. ప్రస్తుతానికి రామ్ డబుల్ స్మార్ట్ సీక్వెల్ పనిలో ఉన్నారు. 4 ఏళ్ల క్రితం వచ్చిన గూఢచారి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు అడవిశేష్. నిజానికి ఈ సినిమాకి గూఢచారి 2 చేస్తున్నట్లు గూఢచారి మూవీలో హింట్ ఇవ్వలేదు. కానీ స్పై థ్రిల్లర్స్ ని ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాకి లాస్ట్ ఇయర్ సీక్వెల్ అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది టీం. 100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది కార్తికేయ 2. కార్తికేయకి సీక్వెల్ ఛాన్స్ లేకపోయినా కార్తికేయ 2 తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో పార్ట్ 3 ఎప్పుడంటూ అడగటంతో త్వరలోనే కార్తికేయ 3 చేస్తామంటూ అనౌన్స్ చేసింది టీం. అనౌన్స్ అయితే చేశారు, కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందో అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇలా స్టోరీతో సీక్వెల్ చేస్తున్న సినిమాలు కొన్నైతే సక్సెస్ అయిందని సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు కొంతమంది. వీటిలో ఎన్ని రిలీజ్ అవుతాయన్నది మాత్రం ఆడియన్స్ ముందుకు వచ్చాకే తెలుస్తుంది.